సరేఖీయ బిందువులు. సరేఖీయ బిందువులు. సరేఖీయాలు అనే పదాన్ని ఆంగ్లంలో కొలీనియర్ అంటారు. ఈ కొలీనియర్ అనే ఆంగ్ల భాషా పదం లాటిన్ భాషా పదాలైన కోల్ మరియు లీనియర్ అనే పదాల నుండి తీసుకోబడింది. లాటిన్ భాషలో కోల్ అనగా కలిసి ఉన్న, లీనియర్ అనగా రేఖ అని అర్థం. కొలీనియర్ పాయింట్స్ అనగా ఒకే రేఖపై గల బిందువులు అని అర్థం. ఇక్కడ చిత్రములో బిందువు ఏ, బిందువు బి మరియు బిందువు సిలు ఒకే రేఖపై ఉన్నాయి. కాబట్టి ఏ, బి మరియు సి బిందువులు సరేఖీయ బిందువులు అవుతాయి. ఈ రెండవ చిత్రంలో కూడా బిందువు ఏ, బిందువు బి, బిందువు సి మరియు బిందువు డీలు కూడా ఒకే రేఖపై ఉన్నాయి. కాబట్టి ఏ, బి, సి మరియు డి బిందువులు సరేఖీయ బిందువులు అవుతాయి. సరేఖీయ బిందువుల నిర్వచనం: ఒకే రేఖపై గల బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు సరేఖీయ బిందువులు అని నిరూపించడానికి రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది వాలు పద్ధతి, రెండవది త్రిభుజ వైశాల్య పద్ధతి. వాలు పద్ధతి: మూడు బిందువులు సరేఖీయాలు అయినట్లయితే ఈ మూడు బిందువులలో ఏ రెండు బిందువుల జత యొక్క వాలు కనుగొన్నా వాటి వాలులు సమానంగా ఉంటాయి. ఉదాహరణకు ఏ, బి మరియు సి అనేవి మూడు బిందువులు అనుకున్నట్లయితే ఏబి వాలు ఈజ్ ఈక్వల్ టు బీసీ రేఖ యొక్క వాలు ఈజ్ ఈక్వల్ టు సిఏ రేఖ యొక్క వాలు అయినట్లయితే ఏబిసి అనే మూడు బిందువులు సరేఖీయ బిందువులు అవుతాయి. త్రిభుజ వైశాల్య పద్ధతి: ఒకే రేఖపై గల మూడు బిందువులను ఉపయోగించి మనం త్రిభుజాన్ని ఏర్పాటు చేయలేము. అంటే ఈ మూడు బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యము 0 అని అర్థం. ఏ, బి మరియు సి అనేవి మూడు బిందువులు అనుకున్నట్లయితే ఏబిసి త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ, బి మరియు సి బిందువులు సరేఖీయ బిందువులు అవుతాయి.